అట్లాగా ట్రై చేయండి, జాగ్రత్తగా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం డెవాప్స్లో బాగా ఎక్కువగా డిమాండ్ దేనికైతే ఉందా అంటే, ప్రజెంట్ మార్కెట్లో డెవాప్స్ ఉన్న టూల్స్ రెండే రెండు టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. విపరీతమైన క్రేజ్ ఉంది ఆ టూల్స్కి. ఆ టూల్స్ పేరే ఇది డాకర్. ఆ టూల్స్ పేరే క్యూబర్నెటిస్. విపరీతమైన డిమాండ్ ఉంది. అది ఫ్రెషర్ అయినా, అది ఎక్స్పీరియన్స్డ్ అయినా మీరు చేయగలిగి డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఎస్. సో ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ని మనం నేర్చుకుంటే చాలా వరకు రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి. చాలా వరకు మీకు ఫోన్స్ కూడా వస్తాయి. యాజ్ ఎ ఫ్రెషర్ అయినా, అది ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇక అద్భుతం, అది వేరే విషయం. బట్ ఫ్రెషర్స్ మాత్రం డాకర్ క్యూబర్నెటిస్ అనేది వాళ్ళ రెజ్యూమ్స్లో ఉంటే ఫ్రెషర్స్కి ఇంకా వెయిటేజ్ పెరిగిద్ది. ఆ రెండు ఉంటే సరిపోదు సార్, రెండు ఉండి కొంత లైనెక్స్, కొంతవరకు ఏడబ్ల్యూఎస్, కొంత చాలు. కొంత లైనెక్స్, కొంత ఏడబ్ల్యూఎస్, కొంత డెవాప్స్లో ఇవి సరిపోతాయి. ఓకే. ఇలాగా మనం వేయచ్చు, స్టెప్ వేయచ్చు ఫ్రెషర్గా. ఇక ఎక్స్పీరియన్స్డ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పెట్టేదాన్ని బట్టి సెట్టింగ్ చేసుకోవాలి, అది వేరే విషయం. ఓకే. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ డిస్కషన్లో మనకి, ఈ సిరీస్లో మనం ఏం చేస్తామంటే 100% డాకర్ క్యూబర్నెటిస్ నేర్చుకుంటాం ఇదే టైంలో. 100% డాకర్ క్యూబర్నెటిస్, ఎందుకంటే డిమాండ్ దానికి ఎక్కువ ఉంది. ఆ మార్కెట్ రైజ్ ఎక్కువ, మార్కెట్ టోటల్గా చెప్పాలంటే జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి డాకర్ క్యూబర్నెటిస్ మీద. డెవాప్స్ ఇవి టూల్స్. సరే, డాకర్ క్యూబర్నెటిస్ మీద ప్రతి ప్రాజెక్ట్లో ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా వచ్చే టూల్స్. యాక్చువల్గా ఫ్రీ, డాకర్ ఫ్రీ, క్యూబర్నెటిస్ ఫ్రీ, అందరూ ఫ్రీ. కాబట్టి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిందే అక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. సరే, డాకర్ని క్యూబర్నెటిస్ని ఈజీగా నేర్చుకోవచ్చా? డెడ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే కొంత టైం పడుతుంది, జాగ్రత్తగా వింటే ఈజీగా సెట్ అవుతారు. సరే. సరే, ఓకే, చూద్దాం. అసలు యాక్చువల్గా ఈ డాకర్ ఏంటి, అసలు క్యూబర్నెటిస్ ఏంటి? ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు డాకర్ అండ్ క్యూబర్నెటిస్, మీకు జనరల్ ఐడియా ఒకటి ఉండాలి. జనరల్ ఐడియా, జనరల్ అవేర్నెస్ ఉండాలి. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు, మీకు తెలియదు. అసలు జనరల్ ఐడియా ఏంటి, ఎందుకు డాకర్ వచ్చింది, ఎందుకు క్యూబర్నెటిస్ వచ్చింది చూద్దాం. ఎస్. ఓకే. యాక్చువల్గా మనం బిజినెస్ బిజినెస్ అప్లికేషన్. ఎస్, ఎస్. సో బిజినెస్ అప్లికేషన్స్, దట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే. దట్ మైట్ బి ఎనీథింగ్. బిజినెస్ అప్లికేషన్ ఎనీథింగ్ అంటే ఏం సార్, మాకు అర్థం కాలేదు. అది బ్యాంకింగ్ అప్లికేషన్ అయినా, అది ఇన్సూరెన్స్ అయినా, అది టెలికామ్ అయినా, అది హెల్త్ కేర్ అయినా, అది ఈ కామర్స్ అయినా, ఏదైనా ఒక అప్లికేషన్. ఓకే. ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్. సో మనం క్రియేషన్ చేయాలా? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ బిజినెస్ అప్లికేషన్స్, ఇట్ రిక్వైర్స్ సర్వర్స్. మనకి సర్వర్లు కావాలి. ఓకే. సో ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్ తయారు చేయాలంటే సర్వర్లు కావాలి. ఓకే. ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్స్ని మనం రన్ చేయాలి, రన్ చేయాలి. ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్ రన్ చేయాలంటే సర్వర్లు కావాలి, సర్వర్లు కావాలి. సరే, ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మనకు డేటా వస్తుంది కదా, డేటా. ఎక్కడ డేటా? సో ఏదైనా ఒక బిజినెస్ అప్లికేషన్ డేటాని స్టోర్ చేయాలంటే మనకు సర్వర్లు కావాలి, ఒక సర్వర్లు కావాలి. గుడ్. సో బిజినెస్ అప్లికేషన్ తయారు చేయడానికి సర్వర్లు కావాలి, బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్లు కావాలి, రెండింటికి సర్వర్లు కావాలి. ఓకే. సార్, బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్లు కావాలంటున్నారు మీరు, బిజినెస్ అప్లికేషన్ క్రియేషన్ చేయడానికి సర్వర్లు కావాలంటున్నారు మీరు. ఓకే. అసలు యాక్చువల్గా బిజినెస్ డేటాని స్టోర్ చేయడానికి సర్వర్లు కావాలంటున్నారు మీరు. ఓకే, గుడ్. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డాకరు క్యూబర్నెటిస్ ఎక్కడొస్తాయి? కరెక్టే, బిజినెస్ అప్లికేషన్ తయారు చేయడానికి సర్వర్లు కావాలి, బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్లు కావాలి, బిజినెస్ డేటాని స్టోర్ చేయడానికి సర్వర్లు కావాలి. మరి ఈ డాకర్ క్యూబర్నెటిస్ ఏ పార్ట్లో వస్తాయి? అది క్రియేషన్ పార్టా, అది రన్నింగ్ పార్టా, అది డేటా స్టోరేజ్ పార్టా? ఎక్కడ వస్తుంది? ఎస్, అది ఇక్కడ వస్తుంది, రన్నింగ్ పార్ట్లో వస్తుంది. ఏంటి రన్నింగ్ పార్ట్ అంటే ఇది. యాక్చువల్గా బిజినెస్ అప్లికేషన్ రన్ చేస్తాం మనం దేన్ని ఉపయోగించి? డాకర్ కంటైనర్స్ అంటారు దాన్ని, డాకర్ కంటైనర్స్. ఓకే. అంటే సర్వర్స్లోనే డాకర్ కంటైనర్స్ తయారు చేస్తాము. అవును, సర్వర్స్లోనే డాకర్ కంటైనర్స్ తయారు చేస్తాం. ఏ సర్వర్ అది? అది ఖచ్చితంగా 100% లైనక్సే, నో డౌట్ ఎట్ ఆల్. 100% లైనక్స్ సర్వర్లే అవి, అంతే, కన్ఫామ్, నో డౌట్. అంటే 100% లైనక్స్ సర్వర్లు ఉపయోగించి
మనం ఆ సర్వర్స్ లోపల కంటైనర్స్ని డిజైన్ చేస్తాం, ఆ సర్వర్స్ లోపల కంటైనర్స్ని తయారు చేస్తాం. ఈ కంటైనర్స్ని తయారు చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ పేరే డాకర్. దాన్ని మనం డాకర్ కంటైనర్స్ అని పిలుస్తున్నాం. బై యూజింగ్ డాకర్, విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్ వీ కెన్ క్రియేట్ ఎ కంటైనర్స్. బై యూజింగ్ ఎ డాకర్, విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్ వీ కెన్ క్రియేట్ ఎ కంటైనర్స్. మనం కంటైనర్స్ని తయారు చేస్తాం, అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, కంటైనర్స్లో ఏం చేస్తాం? బిజినెస్ అప్లికేషన్ నడుస్తుంటుంది దాంట్లో, అంతే, అదే కదా రన్నింగ్ అని రాసాం. ఇక్కడ చూసారా, బిజినెస్ అప్లికేషన్, అది రన్ అవ్వాలి, సర్వర్లు కావాలి, ఆ సర్వర్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి. ఈ కంటైనర్స్ని తయారు చేయడానికి డాకర్ వాడతాం. ఎస్, డాకర్. సో డాకర్ ఉపయోగించి మనం కంటైనర్స్ తయారు చేస్తాం. ఎన్ని కంటైనర్స్? చెప్పలేనన్ని కంటైనర్స్. అంటే ఇప్పుడు బిజినెస్ అప్లికేషన్స్ అన్ని డాకర్ కంటైనర్స్లోనే నడుస్తున్నాయి. అవును, ప్రస్తుతం బిజినెస్ అప్లికేషన్స్ మొత్తం డాకర్ కంటైనర్స్లో నడుస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న బిజినెస్ కోడ్ అంతా డాకర్ కంటైనర్స్లో నడుస్తుంది. అందుకోసం డాకర్ అంటే చాలా డిమాండ్ పెరిగింది. కంటైనర్స్తో మనం వర్క్ చేయడం అంటే డిమాండ్ పెరిగింది. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆన్ కంటైనర్స్, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అండ్ కంటైనర్స్, డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాలెడ్జ్ అంటే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అంటే నాలెడ్జ్ అంటే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా కన్సిడర్ చేస్తారు, అట్లా. సో ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అని చెప్పాలి ఫ్రెషర్స్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చెప్పాలా? ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంతే. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి, ఫ్రెషర్లు అంటే నాలెడ్జ్ అని చెప్పాలి. అంతేగాని ఐఎమ్ ఎ ఫ్రెషర్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్ డాకర్ కంటైనర్స్ అంటే తప్పైంది. ఎందుకు? ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్లా వస్తుంది నీకు? ఫ్రెషర్ అంటే అర్థమైంది, ఇంకా నీకు ఎవరు జాబ్ ఇవ్వాల, వాళ్ళే ఫ్రెషర్లు అంటారు. అట్లా ఆ వర్డ్ తేడా వస్తుంది అక్కడ. సరే, సరే సార్, బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి డాకర్ వాడతాం, కరెక్టే. మరి క్యూబర్నెటిస్ ఎక్కడ వాడతాం? అసలు ఈ డాకర్ కంటైనర్స్ని తయారు చేసే వ్యక్తి ఎవరు? ఎస్, డాకర్ కంటైనర్స్ని తయారు చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ ఇంజనీర్ కెన్ క్రియేట్ డాకర్ కంటైనర్స్. ఓకే, బాగుంది. సో సార్, అప్లికేషన్ డిప్లాయ్ చేసేది ఎవరు ఈ కంటైనర్స్లో? డెవాప్స్ ఇంజనీర్. ఓకే, అప్లికేషన్ డిప్లాయ్ కూడా డెవాప్స్, ఎస్ ఎస్, డెవాప్స్ ఇంజనీర్స్. మరి ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ డాకర్ కంటైనర్స్ తయారు చేస్తూ ఉంటున్నారు, డిప్లాయ్ చేస్తూ ఉంటున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ కంటైనర్స్కి చిన్న ప్రాబ్లమ్స్ వస్తే చూడాలి కదా, మరి అవి చేసేది ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. That means what? If there is any problem with this containers, the DevOps engineer can troubleshoot and can rectify this issue. Yes. ఓకే, సో దానికోసం మనం, అంటే ఈ కంటైనర్స్ మొత్తాన్ని మేనేజ్ చేయాలి ఫస్ట్. ఈ కంటైనర్స్ మొత్తాన్ని మేనేజ్ చేసే వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్. కంటైనర్స్ మొత్తాన్ని మేనేజ్ చేసే వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్. అంటే డెవాప్స్ మేనేజ్ అంటే ఎట్లా? అమ్మా, కంటైనర్స్ కొంచెం ఇలా చెయ్యి, కొంచెం ఇలా అండు, కొంచెం ఇలా అలా చెయ్యి, ఇలా. నో నో నో, కంటైనర్స్కి మనం ఇన్స్ట్రక్షన్ తెలియదు. కంటైనర్స్కి మనం ఇన్స్ట్రక్షన్స్ అసలు ఏం తెలియదు. ఏ హూ ఆర్ యూ అనిద్ది అది. ఓకే, అందుకోసం మనం కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి వాడు ఒక టూల్ కనిపెట్టాడు. మళ్ళీ కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి టూల్ కనిపెట్టాడు. ఆ టూల్ పేరే క్యూబర్నెటిస్. ఆ టూల్ పేరే క్యూబర్నెటిస్. చూసారా, ఆ టూల్ పేరు క్యూబర్నెటిస్. సో జనరల్గా క్యూబర్నెటిస్ అనే టూల్ గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్. అది ఫస్ట్ వాళ్ళే తయారు చేశారు దాన్ని, ఆ తర్వాత నుంచి వేరే వాళ్ళ చేతికి వచ్చేసింది, అది వేరే విషయం, పక్కన పెడితే. డాకర్ కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి ఉపయోగించే టూల్ పేరే క్యూబర్నెటిస్. ఓకే, సో జనరల్గా ముఖ్యంగా మన కంపెనీలో ఈ మధ్య కాలంలో ఓన్లీ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాడుతున్నారు. క్యూబర్నెటిస్ అడ్మిన్ క్యూబర్నెటిస్ అడ్మిన్. వీళ్ళకి మంచి మంచి ప్యాకేజ్ ఉంది. దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30 నుంచి 40 lakhs కూడా ఇస్తారు. అంత మంచి ప్యాకేజ్ స్కిల్ ఇది. ఏది? క్యూబర్నెటిస్ అడ్మిన్. సో డాకర్ బాగా తెలిసి, క్యూబర్నెటిస్ బాగా తెలిస్తే చాలు, అంత ప్యాకేజ్ కూడా ఇస్తారు. ఎస్, ఈ డెడ్ ఈజీ. కానీ నేర్చుకునే విధానంలో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరైతే లైనక్స్ బాగొచ్చో, ఎవరికైతే క్లౌడ్ కొంచెం నాలెడ్జ్ ఉందో, వాళ్ళు దీన్ని ఈజీగా క్యాచ్ చేయగలరు, క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ అనేది ఏంటంటే కంటైనరైజేషన్ మేనేజ్మెంట్ టూల్ అనొచ్చు. దాన్నే మనం ఈ చాలా మంది ఏమంటారంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు. ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే మేనేజ్మెంట్ అని అర్థం, మేనేజ్మెంట్ టూల్ అని అర్థం. ఆర్కెస్ట్రేషన్ అంటే దాన్నే మనం మేనేజ్మెంట్ అంటాం, మేనేజ్మెంట్ టూల్ అంటే
కంటైనర్స్ మేనేజ్మెంట్ టూల్, అంతే దాని పేరు. కంటైనర్స్ మేనేజ్మెంట్ టూల్ పేరు ఏది ఏంటంటే క్యూబర్నెటిస్. ఓకే, క్యూబర్నెటిస్ ఉపయోగించి కంటైనర్స్ ఎలా మేనేజ్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను హ్యాండ్స్ ఆన్ చూపిస్తాను మీకు. మరి అసలు డాకర్ కంటైనర్స్ని ఎలా తయారు చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ డాకర్ కంటైనర్స్లో మనం ఎలా డిప్లాయ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డాకర్కి క్యూబర్నెటిస్కి ఎలా సెటప్ చేయాలి, ఎస్, ఐ విల్ డూ దట్, నో ప్రాబ్లం. సో జనరల్గా చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో ఇవి జరుగుతుంది, ఇది కంటైనర్స్, అదేమో క్యూబర్నెటిస్. సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై డెవాప్స్ ఇంజనీర్. మరి సార్ అక్కడ సిఎస్సిడి అదేంది, అది ఆ గొడవ, అది వేరే గొడవ. మళ్ళీ దానికి ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు ఉంటాడు ఖచ్చితంగా. ఎంతమంది ఉండొచ్చో చెప్పలేం, ఎస్ ఎస్ చెప్పలేం. సిఎస్సిడి గొడవ అది వేరే విషయం, అది సపరేట్ టాపిక్, అది వేరే. ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే సిఎస్సిడికి వెళ్ళొచ్చు. ఇది 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 మంచి ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు అసలు డాకర్ కంటైనర్స్ని మనం ఎలా తయారు చేయాలి సింపుల్గా, అది ఎక్కడ తయారు చేయాలి సింపుల్, ఎస్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ డాకర్ కంటైనర్స్ మనం తయారు చేయాలంటే ఇది లైనక్స్ మిషన్, దాని లోపలే డాకర్ కంటైనర్స్ మనం తయారు చేస్తాం. ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్ మనం తయారు చేయొచ్చు. సో ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్ని మనం తయారు చేయొచ్చు. వాటిని మనం మేనేజ్ చేయడానికి, ఎస్, వీటినేమో కంటైనర్స్ అంటారు. ఓకే, దానిని తయారు చేయడానికి డాకర్ టెక్నాలజీ ఉపయోగిస్తాం, డాకర్ టూల్ ఉపయోగిస్తాం, డాకర్. అయితే వీటిని మెయింటైన్ చేయడానికి, కంటైనర్స్ మెయింటైన్ చేయడానికి క్యూబర్నెటిస్ వాడతాం. ఎస్, డాకర్ అనేది టూలే, ఎస్ ఎస్, క్యూబర్నెటిస్ అనేది కూడా టూలే, ఎస్. మరి మనకు తెలుసు టూల్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎస్ సాఫ్ట్వేర్, ఎస్ 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 సాఫ్ట్వేర్. మరి ఇక్కడ ఇది కూడా సాఫ్ట్వేరే. ఓకే, సో ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్, ఇది సాఫ్ట్వేర్. సో ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ని మనం లైనక్స్ మిషన్లోకి ఇన్స్టాల్ చేస్తాం, అంతే. ఇది డాకర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం కంటైనర్స్ తయారు చేస్తాం, అంతే. సో మరి బిజినెస్ అప్లికేషన్స్ అవన్నీ ఎట్లా, అవి నెక్స్ట్ లెవెల్లోకి వస్తాయి మళ్ళీ వెంటనే, అట్లా అనమాట. డాకర్ కంటైనర్స్ మెయింటైన్ చేసేది క్యూబర్నెటిస్ అనుకోండి, అంతే. ఓకే, ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు దాన్ని, ఆర్కెస్ట్రేషన్ టూల్ ఆర్ మేనేజ్మెంట్ టూల్, కంటైనర్ మేనేజ్మెంట్ టూల్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్, అట్లా ఏదైనా రెండు సేమ్. ఓకే, సరే, ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, మనకి ఏం తెలియాలి అంటే ఫస్ట్ మనకి అసలు డాకర్లోకి ఎంటర్ అయ్యే ముందుగా, ఎస్ ఫ్రెండ్స్, డాకర్లోకి ఎంటర్ అయ్యే ముందుగా మన బిజినెస్ అప్లికేషన్స్ ఎలా రన్ అవుతాయి ఫస్ట్ చూసుకోవాలా. సో మన బిజినెస్ అప్లికేషన్స్ అంటే, బిజినెస్ అంటే తెలుసు మీకు, బిజినెస్ బిజినెస్ సో బిజినెస్, ఆ తర్వాత బిజినెస్ యాక్టివిటీ. సో బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. సార్ బిజినెస్ ఏంటి, బిజినెస్ యాక్టివిటీ ఏంటి మనం తెలుసుకుందాం. బిజినెస్ అంటే ఏంటి, సింపుల్గా మనకి బ్యాంకింగ్, ఎస్ మనకు ఫస్ట్ గుర్తొచ్చి నెంబర్ వన్ మంచి క్రేజ్ ఉన్నది బిజినెస్ ఏంటంటే బ్యాంకింగ్. తర్వాత నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ లెవెల్ అంటే ఇన్సూరెన్స్. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ నెంబర్ వన్. ఆ తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ కామర్స్ మంచి భూమిలో ఉంది, ఈ కామర్స్ బిజినెస్. ఆ తర్వాత మనకి హెల్త్ కేర్ ఎక్సలెంట్గా నడుస్తుంది ప్రజెంట్. ఆ తర్వాత మనకి టెలికామ్ బిజినెస్ నడుస్తుంది. ఎవరైనా సాఫ్ట్వేర్ పడిపోతుంది అంటప్పుడు ఈ బిజినెస్ల పేర్ల గురించి చెప్పండి. ఈ బిజినెస్లు మొత్తం ఆన్లైన్ పడిపోతే సాఫ్ట్వేర్ పడిపోతుందని చెప్పండి. ఈ బిజినెస్ ఆన్లైన్ లేకుండా నడిసిద్దా అని అడగండి వాళ్ళని. మనకి మనకు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కూరగాయల షాపుల దగ్గర, టీ షాపుల దగ్గర, హోటళ్ళ దగ్గర, టైం అక్కడే కదా కుదిరేది. ఇక మనకి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్న ఉంటున్న వాళ్ళ గురించి డిస్కషన్ అక్కడే జరిగేది. కాలక్షేపానికి టీవీలు చూసేటప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి చెప్పండి బ్యాంకింగ్ ఆన్లైన్, ఇన్సూరెన్స్ ఆన్లైన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆన్లైన్, ఈ కామర్స్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, హెల్త్ కేర్ ఆన్లైన్, టెలికామ్ ఆన్లైన్. ఈ ఆన్లైన్ లేకపోతే ఈ బిజినెస్లు లేవురా బాబు అని చెప్పండి. సో ఆన్లైన్ జరగాలంటే ఫస్ట్ దానికి ఏం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, అంతే.
ఆన్లైన్ జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. మరి ఈ సాఫ్ట్వేర్ కావాలంటే తయారు చేయాలంటే ఏం కావాలి? సర్వర్లు కావాలి. ఓకే, ఈ సాఫ్ట్వేర్ నడవాలంటే ఏం కావాలి? మళ్ళీ సర్వర్లు కావాలి. మళ్ళీ నడిపించేటప్పుడు ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ సర్వర్లు కావాలి. మరి బిజినెస్ అప్లికేషన్ నడవాలంటే సర్వర్లు కావాలి. మరి ఆ సర్వర్లు ఏం ఉండాలంటే కంటైనర్స్ ఉండాలి. కంటైనర్స్లో అవి ఉండటం బట్టే కదా నీకు ఆన్లైన్లో జరుగుతుంది ఏదైనా. మరి కంటైనర్సే లేకపోతే ఆన్లైన్ ఎలా సాధ్యం? ఏం కంటైనర్స్ లేకపోతే ఆన్లైన్ చేయలేం. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. అగ్లీ అగ్లీ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ వరల్డ్. ఈ రోజు ప్రపంచంలో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ మొత్తం నడవాలంటే కంటైనర్స్ తప్పకుండా కావాలి. కంటైనరైజేషన్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఎంత అడ్వాంటేజ్ అంటే చెప్పలేని అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని డిస్కషన్ చేసిన తర్వాత నేను కంటైనర్స్ గురించి ముందుకు వెళ్తాను, యాక్చువల్గా చెప్పాలి అట్లా. సో ఆన్లైన్ జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ నడవాలంటే సర్వర్లు కావాలి. సర్వర్లు ఏముంటాయి అంటే కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్స్లో ఏముంటుందంటే సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్, కంటైనర్స్, ఆ తర్వాత క్యూబర్నెటిస్. ఈ మూడింటి గురించి రిలేషన్షిప్ తెలిస్తే చాలు మీకు. అంటే అక్కడి నుంచి తయారీ దగ్గర నుంచి లాస్ట్ డెలివరీ దాకా మీకు తెలుస్తుంది. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్ అంటే అదే మరి. సో ఒక ఒక డెవలపర్కి, ఒక టెస్ట్ ఇంజనీర్ కంటే కూడా ముఖ్యంగా డెవలప్స్ ఇంజనీర్కి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం A to Z తెలిసిపోద్ది. ఎందుకంటే అతను టోటల్ ఓవరాల్ అప్లికేషన్ మీద పట్టున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యూనో ఐటీ ప్రాజెక్ట్లో అతను డెవాప్స్ ఇంజనీర్ మాత్రమే. మిగతా వాళ్ళకి అంత స్కోప్ ఉండదు, అంత తెలియదు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో ఫ్రమ్ ద స్క్రాచ్, డెవలప్మెంట్ టు డెలివరీ మొత్తం డెవాప్స్ ఇంజనీరే. తెలిసిపోద్ది అతనికి, ఈజీగా తెలుస్తుంది. ఓకే, సరే సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం బ్యాంకింగ్ అన్నారు, మీరు ఇన్సూరెన్స్ అవన్నీ అన్నారు, బిజినెస్లు కదా. అసలు ఇవి అసలు ఎలా నడుస్తున్నాయి ఫస్ట్ అవి చూద్దాం. మరి బ్యాంకింగ్ అన్నారు. బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ అయితే దాని యాక్టివిటీ ఏంది మీకు తెలుసు ఆల్రెడీ. బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ అయితే దాని యాక్టివిటీ ఏంది? దాని యాక్టివిటీ ఏం లేదు, దట్ నథింగ్ బట్ డిపాజిట్ అనే ఒక యాక్టివిటీ. తెలుసు మీకు ఆల్రెడీ. సో విత్డ్రాల్స్ అనే యాక్టివిటీ, ఇవన్నీ బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం. అది బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్ యాక్టివిటీస్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అవి? ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఎస్, మనకి యాక్చువల్గా చెప్పాం, డిపాజిట్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ఓకే, తర్వాత విత్డ్రాల్ ఒక బిజినెస్ యాక్టివిటీ, పేమెంట్స్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ఓకే, ట్రాన్స్ఫర్స్ ఒక బిజినెస్ యాక్టివిటీ. ట్రాన్స్ఫర్ ఒక బిజినెస్ యాక్టివిటీ. అయితే మనం ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ అనేది మనం ఎలా చేస్తున్నాం ఇప్పుడు? ట్రాన్స్ఫర్ అనేది మనం ఎలా చేస్తున్నాం అంటే, ట్రాన్స్ఫర్ అనేది మనం త్రూ మీ మొబైల్ నెంబర్ చెప్తే చాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ అకౌంట్ నెంబర్ చెప్తే చాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అకౌంట్ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమైంది? ఇలాగా కొంతమంది అయితే కార్డ్ టు కార్డ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి కార్డ్ టు కార్డ్, కార్డ్ టు కార్డ్ అంటే డెబిట్ కార్డ్ టు డెబిట్ కార్డ్, మీ ఇక్కడి నుంచి ఇక్కడికి అక్కడికి కూడా చేయొచ్చు. సరే, ఇప్పుడు మనకు బాగా ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే మొబైల్. మొబైల్ నెంబర్ చెప్తే చాలు ఫోన్పేలో ట్రాన్స్ఫర్ అయిపోద్ది అమౌంట్. అకౌంట్ నెంబర్ చెప్తే చాలు మొబైల్లో ట్రాన్స్ఫర్ అయిపోద్ది అమౌంట్. ఎస్, జస్ట్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్. అంటే ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్లో మనం మొబైల్ నెంబర్ ద్వారాగా ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. గుడ్. అకౌంట్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. సో కార్డ్ టు కార్డ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. ఇదంతా బిజినెస్ ఫంక్షనాలిటీ. బట్ ద థింగ్ ఈజ్ వాట్? ట్రాన్స్ఫర్ అంతే. ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ మెయిన్ మాడ్యూల్ అనుకోండి, ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ అనుకోండి. మీ భాషలో సింపుల్గా చెప్పాలి, ట్రాన్స్ఫర్ ఇలాగా మొబైల్ అనేది, అకౌంట్ నెంబర్ అనేది, కార్డు, ఇట్లా బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫర్లోనే. సరే, మరి ఇలా సార్ మరి పేమెంట్స్లో చూస్తే పేమెంట్స్లో కూడా విపరీతమైన బిజినెస్ ఫంక్షనల్ ఎట్లా? పేమెంట్ ఇది ట్రాన్స్ఫర్ కదా, ఇది పేమెంట్స్లో కూడా చూడండి ఒకసారి. పేమెంట్స్. సో పేమెంట్స్ అనేది మనం ఎలా చేస్తాం? సింపుల్గా చాలా రకాలుగా చేస్తాం. పేమెంట్సే కానీ దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. ఇది ఒక ఫంక్షనాలిటీ. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీ నెంబర్ చెప్పబోయా అంటారు. మీ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. అదొక పేమెంట్ సిస్టమ్. అంతే కదా, మీ మొబైల్ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా పేమెంట్ అనుకోవచ్చా? పేమెంటే కదా అది కూడా. అంతే కదా. ఇప్పుడు ఒక షాప్ ఉంది, మనం 20,000కి సరుకులు కొన్నాం. వాడు అన్నాడు క్యూఆర్ కోడ్ నా దగ్గర లేదు అన్నాడు. సరే బాబు, నీ ట్రాన్స్ఫర్ చేస్తా, మీ మొబైల్ నెంబర్ చెప్పు. ఫోన్పే మొబైల్ నెంబర్ చెప్తాడు.
లేదు లేదు నీ అకౌంట్ నెంబర్ చెప్పు, అది కూడా ట్రాన్స్ఫరే పేమెంట్స్లోనే. ఓకే. ఇది కాకుండా సరే పేమెంట్స్ అనేది మనం డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చా? ఎస్ ఎస్, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. సార్ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చా? ఎస్ ఎస్, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు. పేమెంట్స్ డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేయొచ్చు. ఎస్ సార్ నో. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో యూపీఐ ఐడి, యూపీఐ ఐడి ఉంటుంది, యూపీఐ ఐడి ప్రతి వ్యక్తికి యూపీఐ ఐడి ఉంటుంది, దాని ద్వారా చేయొచ్చు. యూపీఐ ఐడి ద్వారా చేయొచ్చు. చూసారా? అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే పేమెంట్సే, ఆ పేమెంట్స్ అనే సాఫ్ట్వేర్కి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఒక డెవలపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు అతను. ఒక డెవలపర్ ఏం చేస్తాడు, ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ ఎలా జరగాలో ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. మరొక డెవలపర్ ఏం చేస్తాడు, క్రెడిట్ కార్డు ద్వారా, మరొక డెవలపర్ ఏం చేస్తాడు, యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ జరిగే అంటే అతను అలా హ్యాండిల్ చేస్తాడు. డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ రాస్తాడు. అవసరమైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తానే ఆ సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి 1 2 3 4 నలుగురు డెవలపర్స్ పని చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయడానికి 1 2 3 4 నలుగురు మంది అంటే 4 మెంబర్స్ డెవలపర్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చా? అవ్వచ్చు, చెప్పలేం. ఒకే డెవలపరు మొత్తం డెబిట్ కార్డు ఫంక్షనాలిటీస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయడం నో. ఒకే డెవలపరు క్రెడిట్ కార్డు ద్వారా జరిగే పేమెంట్స్కి నో, యూపీఐ ఐడికి నో. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో కోడ్ రాస్తూ ఉంటారు. బట్ ఫంక్షనాలిటీస్ వాడు డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ జరగాలి, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ జరగాలి అనే ఫంక్షనాలిటీని నలుగురు డెవలపర్స్ రాయొచ్చు, చెప్పలేం, డిపెండ్స్. మరి యూపీఐ ద్వారా పేమెంట్ జరగాలనేది మరొక 4 మెంబర్స్ డెవలపర్స్ తయారు చేస్తారు అనుకోండి. ఇట్లా ఆ కోడ్ని డెవలప్ చేస్తారు. దాన్నే మనం సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే నేనేమంటానంటే ఒక పేమెంట్స్ అనే ఫంక్షనాలిటీ తీసుకుంటే ఆ ఫంక్షనాలిటీలు సబ్ ఫంక్షనాలిటీస్ యాక్చువల్గా. ఇది బిజినెస్ ఫంక్షనాలిటీ. పేమెంట్స్లో ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఇవి. ట్రాన్స్ఫర్లో ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ అవి. డిపాజిట్లో ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఇవి. ఇట్లా డిపాజిట్ ఎస్ బిజినెస్ అట్లా అనమాట. అంటే ఇక్కడ బిజినెస్ ఫంక్షనాలిటీని అనేది మనం అర్థం చేసుకోగలిగితే కంటైనర్స్లో ఉన్న టెక్నాలజీని మనం అర్థం చేసుకోగలం. ఇది బిజినెస్ ఫంక్షనాలిటీ తెలియనప్పుడు కంటైనర్స్ గురించి మనకు అది తెలియదు, అర్థం కాదు. ఓకే. ఎస్ ఎస్ ఎస్, ఇలాగా. ఆహా, ఆ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఐడి, ట్రాన్స్ఫర్ టు మొబైల్, క్యూఆర్ కోడ్, ఇవన్నీ బిజినెస్ ఫంక్షనాలిటీస్ అని మనం అనుకుంటే. ఓకే. మరి ఇప్పుడు ఆ ప్రతి ఒక్క బిజినెస్ ఫంక్షనాలిటీ ఇప్పుడు ఎలాగుంది చూడండి. ఎస్ ఎస్, జస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఫినిష్ చేద్దాం కరెక్ట్గా 8:30కి ఫినిష్ చేద్దాం, డోంట్ వరీ. రేపటి నుంచి కొంచెం ముందు తీసుకోండి. ఇది కోల్డ్ సీజన్ కదా, సో చలిగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఎవరు కూడా రాలేరు కొంతమంది, అందుకోసం 7:30 సరే పక్కన పెడదాం. ఇప్పుడు యాక్చువల్గా పేమెంట్స్, గుడ్ పేమెంట్స్. సో పేమెంట్స్ అనేది ఎలా చేస్తున్నారు చాలామంది, చెప్పాను కదా, క్యూఆర్ కోడ్ ఉపయోగించి చేస్తారు. క్యూఆర్ కోడ్ ఓకే. ఇంకెలా చేస్తారు, క్రెడిట్ కార్డ్ ఎస్ ఎస్. ఇంకెలా చేస్తారు, డెబిట్ కార్డ్. ఎలా చేస్తారు సార్, స్వైపింగ్ ఉంది కదా, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే చాలు కదా, పేమెంట్ చేయొచ్చు ఎవరికైనా. ఓకే. ఆ తర్వాత క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ అలా కాకుండా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది యూపీఐ ఐడి. సార్ యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుంది సార్, అది నీ ఫోన్పే ఓపెన్ చేసి ప్రొఫైల్లో చూడు, నీ యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఎవరికి చెప్పినా నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళు, నీవు పేమెంట్ కూడా చేసుకుంటారు వాళ్ళు, అంతే. దానికి పేమెంట్ చేస్తారు వాళ్ళు, దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గుడ్. తర్వాత మన మొబైల్ నెంబర్ చెప్పినా కూడా పేమెంట్ చేయొచ్చు, లేదా మన అకౌంట్ నెంబర్ చెప్పినా పేమెంట్ చేయొచ్చు. అరే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా పేమెంట్కి? అవును. నేనేమంటానంటే పేమెంట్స్ అనే సాఫ్ట్వేరు ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. ఏ బిజినెస్ ఫంక్షనాలిటీ? చాలా ఉన్నాయి వీటిలో. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చూసారా, మొత్తం ఇవన్నీ బిజినెస్ ఫంక్షనాలిటీనే. సో 1 క్యూఆర్ కోడ్, 2 సంథింగ్
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి అర్థం కాకుండా మీరు కంటైనర్స్లోకి వెళ్తే పిచ్చి పట్టిద్ది. అది నేను చెప్పేది. 5 తర్వాత 6 అనుకోండి. సార్ ఇంకా ఉన్నాయి సార్. ఉన్నాయి కానీ వద్దు, ఇంతవరకు సరిపోద్ది. ఓకే, వద్దు, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు ఈ పేమెంట్స్ అనే ఫంక్షనాలిటీకి ఇవి ఉన్నాయి, కరెక్టే. నేనేమంటాను, పేమెంట్స్ అనే మాడ్యూల్ కనిపిస్తుంది కానీ వాటిలో ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ అన్నట్టు అనుకోండి. ఒక యూపీఐ ఐడి, మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్, సంథింగ్ సంథింగ్. ఎస్. అంటే ఒక కస్టమరు పేమెంట్ చేయడానికి ఇన్ని రకాలుగా మనకి వాడికి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ కమ్ కస్టమర్ రండి, 20,000 పర్చేజ్ చేయండి. క్యూఆర్ కోడ్ అయినా ఓకే, క్రెడిట్ కార్డ్ అయినా ఓకే, డెబిట్ కార్డ్ అయినా ఓకే, యూపీఐ ఐడి అయినా ఓకే, మొబైల్ నెంబర్ ఓకే, అకౌంట్ నెంబర్ ఏదైనా ఓకే అన్నాం అనుకో, వెంటనే స్పాట్లో బిజినెస్ జరిగిద్ది. కొంతమంది ఉంటారు, పేమెంట్సే మేము క్యాష్ అయితేనే, వేరే దానికి లేదు, అయితే వేస్ట్ ఇక మూసేసుకోవటం, బిజినెస్ లేదు, ఏం లేదు, క్లోజ్. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా మనకి స్కాన్ ఓపెన్ చేస్తాడు, పేమెంట్ చేస్తాడు. క్రెడిట్ కార్డు ఉంటుంది, స్వైప్ చేసుకొని డబ్బులు తీసేసుకో. డెబిట్ కార్డు ఉంటుంది, స్వైప్ చేసి డబ్బులు తీసుకో. అవసరమైతే నీ మొబైల్ నెంబర్ చెప్పు, నేను ట్రాన్స్ఫర్ చేస్తా. అవసరమైతే నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నేను ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. కానీ ఎవరు కూడా హార్డ్ క్యాష్ ఇవ్వరు. దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఫర్ దేర్ బిజినెస్. సో కాబట్టి బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి ఆన్లైన్ సౌకర్యం ఉండాల్సిందే అంటున్నా నేను. ఆన్లైన్ కావాలంటే సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలంటే డెవాప్స్ ఇంజనీర్ కావాలి కదా. డెవాప్స్ ఇంజనీర్ మరి కంటైనర్స్లో రన్ చేయాలి ఇవన్నీ కూడా. సరే, ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది చూద్దాం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉంది చూడండి. యాక్చువల్గా ఇలా ఉంది. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వస్తున్నాను, ఇన్ డెప్త్. ఓకే, ఓకే, ఇలా ఉంది యాక్చువల్గా. ఓకే, గుడ్. సో ఇప్పుడు దీనికి సాఫ్ట్వేర్ కావాలి, అది రిక్వైర్మెంట్. దాన్ని ఎవరు డెవలప్ చేస్తారు? టోటల్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్, మీకు తెలుసు ఆ విషయం. సో మొత్తం పేమెంట్స్ మొత్తానికి ఇది జనరల్గా 1 మినిట్ ప్లీజ్. ఓకే, ఇది యాక్చువల్గా. ఓకే, ఓకే, ఫైన్. ఇది సో దీనికి మొత్తానికి సాఫ్ట్వేర్ రెడీ అయిపోయింది బాస్. మొత్తం ఏ క్యూఆర్ కోడ్కి సాఫ్ట్వేర్ ఉంది, క్రెడిట్ కార్డుకు ఉంది, డెబిట్ కార్డుకు ఉంది, యూపీఐకి ఉంది, మొబైల్ నెంబర్కి అంతే అకౌంట్ ఉంది. మరి సాఫ్ట్వేర్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలా? డిప్లాయ్ చేయాలా? సార్ భలే వాళ్ళే, తయారు చేసిన టెస్ట్ కదా చేసేది. టెస్టింగ్ చేస్తారు బాబు, టెస్టింగ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ టెస్టింగ్స్ జరిగిన తర్వాత దాన్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేయాలి. ఎక్కడ? మళ్ళీ సర్వర్లోనే. అంటే సాఫ్ట్వేర్ని తయారు చేస్తాం, దాని దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. అవన్నీ ఎందుకులని నేను చెప్పడం ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు. డెవలప్మెంట్ జరిగిద్ది, టెస్టింగ్ జరిగిద్ది. ఆ టెస్టింగ్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ని మనం డిప్లాయ్ చేయాలా. ఓకే, ఎక్కడ డిప్లాయ్ చేయాలా? సర్వర్లో. ఎస్, సర్వర్ ఎక్కడుంది? ఇది సర్వర్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది. సో ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం జరిగిద్ది అంటే ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా. ఇది స్టోరీ. ఎట్లా సర్వర్లో ఇలా డిప్లాయ్ అయిపోద్ది అనమాట అది. ఎస్. అంటే ఫస్ట్ ఇక్కడ కనపడేది, దీన్ని మనం ఇక్కడ ఈ భాషలో అయితే దీన్ని మనం క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాం. బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలా వస్తుంది. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని సాఫ్ట్వేర్ డెవలపర్స్ స్టడీ చేస్తారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని సాఫ్ట్వేర్ డెవలపర్ అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా కూడా మనకు ఒక ప్లేస్లో అవైలబిలిటీలో ఉంటుంది. అది సంథింగ్ కాల్డ్ జీరా. ఓకే, జీరాలో ఉంటాయి ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని. జీరా నుంచి డెవలపర్ వీటన్నిటిని తీసుకొని డైరెక్ట్గా స్టడీ చేసి అక్కడి నుంచి బిజినెస్ కోడ్ రాయటం మొదలు పెడతాడు. జీరా ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఆల్ దీస్ థింగ్స్. నాట్ ఓన్లీ జీరా,
చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తారు వాళ్ళ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ని బట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ జీరా, ఏ టూల్, ఏ సాఫ్ట్వేర్. దాని గురించి నేను తర్వాత డిస్కషన్ చేస్తా, ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు. సరే, ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్న ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండర్స్టాండ్ చేసుకొని, అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు అంతే. ఆ తయారు చేసిన సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. ఎలాగా? ఈ బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఇదంతా కూడా అతను మళ్ళీ స్టడీ చేయాలా. What is client is expecting? Yes, the client is expecting something from this software, something from this software, whether the a software is behaving like that or not. అంటే ఆ సాఫ్ట్వేర్ క్లయింట్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. డెవలప్మెంట్ వేరు, టెస్టింగ్ వేరు. సో డెవలపర్ కంటే టెస్ట్ ఇంజనీర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, అంటే డబల్ ఉండాలా. మరి ప్యాకేజ్ ఎలా ఉండాలా? తక్కువ, వెరీ లెస్ ప్యాకేజ్. వై? ట్రాజడీ. డెవలపర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి ఎవరికి? టెస్ట్ ఇంజనీర్. అదర్వైజ్ టెస్టింగే చేయలేడు. డెవలపర్ సరిపోడు టెస్ట్ ఇంజనీర్కి, రియల్గా చెప్పాలంటే. ఎస్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, టెస్టింగ్ ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ బాస్. డెవలప్మెంట్ ఈజీ. గుడ్డిగా ఏదో తయారు చేసి లోపల పడేస్తే చాలు, అయిపోద్ది. వీడు టెస్ట్ చేసుకుని వాడు సావాలిక. టెస్ట్ చేసి చెప్పాలి, రే డెవలపర్ ఏంట్రా ఇది, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్, వాట్ ఇస్ దిస్ కోడ్, ప్లీజ్ రీడిజైన్ వన్ మోర్ టైం, రీకోడ్ వన్ మోర్ టైం, ఇట్లా చెప్తా ఉండాలి. ఇక వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో పెద్ద సంఘర్షణ జరిగింది, అది వేరే విషయం. సో ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్. ఇక్కడికి వచ్చేసరికి టెస్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేయాలి. మళ్ళీ డిప్లాయ్ ఎక్కడ చేయాలా? సర్వర్లోనే. ఏ సర్వర్ అది? లైనక్స్ సర్వరే. ఓకే, ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ లైనక్స్ మిషన్ ఓన్లీ. ఓకే, ఇది యాక్చువల్గా. మరి ఈ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ ఉందా? ఇక్కడే ఉంది. ఈ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేసేసాం కదా, ఇక్కడ ఉంది యాక్చువల్గా. 1 minute బాస్, 1 minute. ఎస్ ఎస్. ఓకే, చూసారా? ఒక్క నిమిషం. హిట్ అవ్వట్లేదు, నీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. సరే, ఓకే, ఇది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, క్యూఆర్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, మొత్తం ఉన్నాయి. మరి ఇప్పుడు నేనేమంటానంటే యాక్చువల్గా ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది టోటల్గా. వర్క్ అయ్యే సమయంలో కొద్దిసార్లు చెప్పాను కదా, కొన్ని ఇట్లా వర్క్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మనం ఇక్కడ ఉంటాం, మనం ఎండ్ యూజర్, కస్టమర్ మనమే. మనం అప్లికేషన్ యూజ్ చేసుకునే కస్టమర్స్ మనం. ఓకే, ఎండ్ యూజర్స్. మనం ఏం చేస్తాం, కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో పేమెంట్ చేస్తాం. అది క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తాం. ఎస్, ఇలాగా డిఫరెంట్గా సందర్భాల్లో డిఫరెంట్గా పేమెంట్ చేస్తాం. పేమెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా నీ రిక్వెస్ట్ ఎక్కడ? దట్ రిక్వెస్ట్ విల్ బి కమింగ్ టు దిస్ ప్లేస్, సర్వర్కి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా సరే ఒక వ్యక్తి డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చు, క్యూఆర్ కోడ్ ఉపయోగించవచ్చు, త్రూ మొబైల్ నెంబర్ ద్వారా ఉపయోగించవచ్చు, అకౌంట్ నెంబర్ ద్వారా ఉపయోగించవచ్చు. బట్ ఎవరు ఏది ఉపయోగించినా అన్ని ఫంక్షనాలిటీస్ ఇలా పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ సడన్లీ, ఎస్, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక బిజినెస్ ఫంక్షనల్, అంటే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 50,000 సరుకులు కొన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ సరుకులు కొంటే క్యాష్ ఏమో 30K ఇస్తా అని చెప్పా, 20K ఏమో పేమెంట్ చేస్తా అని చెప్పా. ఎలాగ చేస్తా అని చెప్పాను తెలుసా? త్రూ క్రెడిట్ కార్డ్ అని చెప్పా. ఓకే, క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తా అని చెప్పా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ స్వైపింగే కన్ఫర్మ్. ఇక 20K పే చేయాలి అతనికి. ఆల్రెడీ 30K క్యాష్ పెయిడ్, 30K 20K క్రెడిట్ కార్డ్. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఫంక్షనాలిటీ నేను ట్రై చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్, సర్వర్. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఉన్న ఈ ఫంక్షనాలిటీ పొరపాట్లు ఇతనికి అందుబాటులో లేదనుకో, ఫంక్షనాలిటీ పనిచేయట్లా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రిస్కే. ఎస్, అంటే మిగతా ఫంక్షనాలిటీస్ పనిచేస్తున్నాయా లేవా అది వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నీకు వచ్చినది ఏంటి? క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయమని నువ్వు వచ్చావు. ఇప్పుడు ఏం జరిగింది? ఫంక్షనాలిటీ పనిచేయట్లా. అరే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఇంకొక వ్యక్తి, ఇక నువ్వేంటి క్రెడిట్ కార్డు ద్వారా అయ్యో ఏదో రకంగా సరిగా క్యాష్ ఏదో కట్టేసావు, లేదా ఇంకోటి చేసేసావు, అయిపోయింది. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, లైన్లో నిలబడ్డాడు, బాబు
లైన్లో ఉండమా ఉన్నాడు. ఉండిన తర్వాత పేమెంట్ చేయమన్నాడు. వాడు స్టైల్గా ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ ఓపెన్ చేశాడు. ఎంతమ్మా పేమెంట్? 15,000. నెక్స్ట్ పర్సన్ స్కాన్ ఓపెన్ చేసి కొడితే వెంటనే స్కాన్ అయిపోయింది. ఒక్క సెకండ్లో పేమెంట్ చేసి పడేశాడు, పక్కన పడేశాడు. అరే ఇదేంది ఇది? అక్కడ స్కాన్ అయితే ఓకే అవుతుంది, ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే ఫంక్షనాలిటీ పని చేయట్లేదా? పని చేయట్లా. అప్పుడు వాడికి అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాడు? డైరెక్ట్ కస్టమర్ కేర్, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, యువర్ అప్లికేషన్ ఇస్ నాట్ వర్కింగ్ ఫైన్, ప్లీజ్ రెక్టిఫై ఇమీడియట్లీ బికాస్ ఐ వుడ్ లైక్ టు పే ద పేమెంట్ త్రూ క్రెడిట్ కార్డ్ బట్ ద క్రెడిట్ కార్డ్ ఫంక్షనాలిటీ ఇస్ నాట్ వర్కింగ్, వై, వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అరే బాబు వాట్ ఈస్ దిస్, క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ జరుగుతూ ఉంది, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ జరగట్లా. అసలు మిగతా ఫంక్షనాలిటీస్ ఎలా ఉన్నాయి వాటిని కూడా చెక్ చేస్తే ప్రతి ఫంక్షనాలిటీ ఎక్సలెంట్గా నడుస్తుంది, బట్ ఒక క్రెడిట్ కార్డు ఫంక్షనాలిటీ సరిగా నడవట్లా. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఫంక్షనాలిటీ సరిగా నడవనందుకు ఇప్పుడు ఏం చేయాలా? సింపుల్గా చెప్పాలంటే మనం మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఇది కదా, పేమెంట్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో మోడిఫికేషన్ చేయాలా, దీంట్లో ఏదో ప్రాబ్లం చూడాలా. మరి చూడాలంటే డైరెక్ట్గా మనం ఏం చేయాలా? అంతే కదా, చూడాలంటే మనం ఏం చేయాలి? మొత్తం స్టాప్, డౌన్ టైం తీసుకోవాలి. వెంటనే డౌన్ టైం తీసుకొని అంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని అంతా ఆర్సీఏ చేసేసి అవి చేసి ఇవి చేసి ఏదేదో చేసేసి మోడిఫికేషన్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మనం డౌన్ టైం తీసుకొని కొత్త న్యూగా తయారు చేసిన అప్లికేషన్ మళ్ళీ డిప్లాయ్ చేయాలా. ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓల్డ్ అప్లికేషన్ సంథింగ్ సంథింగ్. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ తయారు చేసినప్పుడు బాగానే ఉంటుంది, అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, అప్లికేషన్ లైవ్లోకి వెళ్ళి రన్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఎస్, అంటే లైవ్లోకి దిగినప్పుడు రియల్ టైం డేటా వస్తూ ఉంటుంది రియల్గా, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే మనం రియల్గా ఏదైతే అప్లికేషన్ మనం ఉపయోగించేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. అప్పుడు దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి ఆర్సీఏ చేసి అవి చేసి ఇవి చేసి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ని మళ్ళీ ఇక్కడ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే మొత్తం ఆపేయాలి. ఇప్పుడు దీన్నే మనం ప్లాన్డ్ డౌన్ టైం. క్లయింట్ చెప్పు ఏం చేయమంటావు? నీ అప్లికేషన్ బిజినెస్ అప్లికేషన్ ఫంక్షన్స్ ఇబ్బంది ఉంది, మేమంతా తయారు చేసాం, ఆర్సీ అన్ని చేసేసాం, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, వీఆర్ వీఆర్ రెడీ టు మూవ్ దిస్ అప్లికేషన్, న్యూ అప్లికేషన్ మొత్తం రెడీగా ఉంది, మరి ఎప్పుడు డౌన్ టైం తీసుకోమంటావు? ఎస్, అప్పుడు క్లయింట్ మనకు చెప్తాడు, ఏ బాస్ ప్లీజ్ టేక్ దిస్, అప్పుడు చెప్తాడు. అంటే యాజ్ ఫర్ ద క్లయింట్, అర్థమైంది, యాజ్ ఫర్ ద క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ వీ టేక్ ద డౌన్ టైం. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు నేను డెవాప్స్ ఇంజనీర్ని నేను డిప్లాయ్ చేస్తా అంటే కుదరదు. నో, నేను ఆటోమేషన్ అంటే కుదరదు. వాడి దగ్గర నుంచి మాన్యువల్గా మనం అప్రూవల్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి? క్లయింట్ నుంచి. అదర్వైజ్ నో బడీ ఎలో యూ, అదర్వైజ్ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం డౌన్ టైం తీసుకోవాలి అక్కడి నుంచి డౌన్ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలా? కొత్త అప్లికేషన్ మళ్ళీ డిప్లాయ్ చేయాలా. అప్పుడు డౌన్ టైం ఎంత తీసుకున్నాం? 2 hours తీసుకున్నాం. ఈ 2 hours ఈ 2 hours డౌన్ టైం తీసుకుంటే అప్లికేషన్ ఆగిపోయింది, ద సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్. మనం ఊరుకుంటామా? మనం ఏం చేస్తాం? మన దగ్గర 5,000 ఉన్నాయి క్యాష్, మన దగ్గర ఫోన్పేలో 5,000 ఉన్నాయి, ఊరుకుంటామా? డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళాం, డీమార్ట్కి వెళ్ళి 5,000 ఉన్నాయి కదా, మనం 4,000 సరుకులు కొన్నాం. 4,000 కొన్న తర్వాత స్టైల్గా ఫ్యాషన్గా మనం ఏం చేస్తాం? ఫోన్పే ఓపెన్ చేసి స్కానర్ ఆన్ చేస్తాం. స్కానర్ ఆన్ చేసి కొట్టిన వెంటనే, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ద అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ అని చెప్పింది. అరే ఇదేంది ఇది, ఈ టైంలో స్కానర్ పని చేయకపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ రీజన్? అలాగా ఆయనకైంది. ఇంకొక ఆయన ఏం చేశాడు? మళ్ళీ సపరేట్గా ఇంకొక ఆయన మళ్ళీ వెళ్ళి అక్కడ పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే అతనికి అదే ప్రాబ్లం. అయ్యో అయ్యో ఇదేంటిది అంటే అసలు అంటే ఇప్పుడు దీన్ని మీరు ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ చిన్న స్మాల్ ఇష్యూ ఉంది, క్రెడిట్ కార్డుకు సంబంధించిన పేమెంట్ ఇష్యూలో ఉంటే మనం అప్లికేషన్ మొత్తం ఇక్కడ ఆగిపోయింది. సో దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, దిస్ ఇస్ అ డ్రాబ్యాక్, దిస్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇలాంటి బిజినెస్ అప్లికేషన్ నడిపించాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే మన కస్టమర్లు చాలా ఇబ్బంది అంటే ఫీల్ అవుతున్నారు బాగా. ఇప్పుడు బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం ఆగిపోతే ఓకే నో ప్రాబ్లం, బట్ ఇక్కడ ఏంది, ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ కోసం అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోయింది. సో దిస్ ఇస్ డ్రా, అంటే దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు తీసి పక్కన పడేశారు. అట ఇలాంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఏమని పిలుస్తామంటే టోటల్గా చెప్పాలంటే మనం MONOLOTH మోనోలిథిక్ అప్లికేషన్ అని పిలుస్తాం. ఇది మోనోలిథిక్ అప్లికేషన్స్ బాబు, ఇలాగే ఉంటాయి బాబు అని చెప్పాడు ఎవరు? IT వాడు. ఎందుకు మోనోలిథిక్ అప్లికేషన్ ఇలాగ ఉంటాయి? మరి ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి?
అసలు దీన్ని ఓవర్కమ్ చేయడానికి నాకు ఏం కావాలని అడిగాం. క్లయింట్ అడిగాడు, అంతే కదా. క్లయింట్కి ఏం కావాలా? ప్రతి బిజినెస్ ఫంక్షనాలిటీ ఎక్సలెంట్గా పనిచేయాలా. ఏదైనా ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ ఆగిపోతే ఆ ఆగిపోయిన బిజినెస్ ఫంక్షనాలిటీ వరకు ఉండాలి, కానీ ఎఫెక్ట్ మిగతా అన్ని బిజినెస్ ఫంక్షనాలిటీ మీద ఎఫెక్ట్ పడకూడదు అన్నాడు. ఎవరు? క్లయింట్. ఓకే, బిజినెస్ ఫంక్షనాలిటీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ. అందుకోసం అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, అర్థమైందా? ఇప్పుడు ఏం చేసాం? సింపుల్గా మోనోలిథిక్ అప్లికేషన్స్ ఫెయిల్ అయినాయి. ఓకే, మరి ఇప్పుడు ఏమొచ్చింది అసలు? ఎస్, ఇప్పుడు ఏమొచ్చిందంటే చూడండి, ఇప్పుడు జనరల్గా ఇలా ఉంది కదా. ఆ, ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ ఎలా చేయటంలా. ఓకే, మరి ఎలా చేస్తున్నాం సార్? ఏం లేదు, ఇప్పుడు వేరే స్టైల్ చూపిస్తా. ఇప్పుడు వేరే స్టైల్ చూపిస్తా. ఓకే, ఇది యాక్చువల్గా మరి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ సాఫ్ట్వేర్ తయారైంది. ఓకే, మళ్ళీ దీన్ని ఏం చేశారు? మళ్ళీ ఎస్, టెస్టింగ్ చేశారు. టెస్టింగ్, వేరియస్ టెస్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ నేనేం చేయాలా? డిప్లాయ్ చేయాలా. డిప్లాయ్, దట్ మీన్స్ డెలివరీ. అంతే, డిప్లాయ్ మీన్స్ వాట్? ఇక్కడ డెలివరీ చేస్తాం అనుకోండి. రిలీజ్, అంతే, రిలీజ్. ఇంకా రిలీజ్ చేయడానికి నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టైల్ ఎట్లా మార్చానంటే ఇట్లా మార్చా. ఓకే, ఏంది స్టైలు? ఏం లేదు, సింపుల్. డిప్లాయ్ చేయాలి కదా, వేటిని డిప్లాయ్ చేయాలా? అన్నిటినీ ఇక్కడ ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని డిప్లాయ్ చేయాలా. ఓకే, ఇక్కడ ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని డిప్లాయ్ చేయాలా. ఇదే కదా మనం డిప్లాయ్ చేయాల్సిన విషయాలు. అవును ఇదే. ఓకే, అవును ఇదే. ఎస్ ఎస్, ఇవి యాక్చువల్గా ఇది మనం డిప్లాయ్ చేయాల్సిన బిజినెస్ ఫంక్షనాలిటీస్. ఇక్కడ కింద చూసారు కదా, మనం తయారు చేసిన బిజినెస్ ఫంక్షనాలిటీ, డిప్లాయ్ చేయాల్సిన బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఇవి. టెస్టింగ్ చేశారా? చేశారు. డెవలప్ చేశారు, టెస్టింగ్ చేశారు, అంత అయిపోయింది. రెడీ టు డిప్లాయ్ ఇన్సైడ్ సర్వర్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇది మొత్తం కూడా లైనెక్స్ సర్వరే. ఇది మొత్తం కూడా లైనెక్స్ సర్వరే. ఆ సర్వర్లో డాకర్ అనే టెక్నాలజీ ఉపయోగించి ఆ టూల్ సహాయంతో నేను కంటైనర్స్ తయారు చేశా. ఓకే, ఇట్లా ఇట్లా కంటైనర్స్ తయారు చేశా. చూసారా? ఇట్లా కంటైనర్స్ తయారు చేసి ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ, క్యూఆర్ కోడ్ బిజినెస్ ఫంక్షనాలిటీని ఈ కంటైనర్లో డిప్లాయ్ చేశా. క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఫంక్షనాలిటీని ఈ కంటైనర్లో డిప్లాయ్ చేశా. డెబిట్ కార్డ్ బిజినెస్ ఫంక్షనాలిటీని ఈ కంటైనర్లో డిప్లాయ్ చేశా. యూపీఐ బిజినెస్ ఫంక్షనాలిటీని ఈ కంటైనర్లో డిప్లాయ్ చేశా. మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ, అకౌంట్ నెంబర్ ద్వారా ఇక్కడ. చూసారా? ఎస్ ఎస్. అంటే దీన్ని బట్టి కంటైనర్స్లో డిప్లాయ్ చేసేసాం. అంటే ఒక సైడ్లో క్యూఆర్ కోడ్ ఉంది, ఆ బిజినెస్ అప్లికేషన్. ఇంకో సైడ్లో క్రెడిట్ కార్డు ఉంది ఇక్కడ. ఇంకో సైడ్లో డెబిట్ కార్డు ఉంది. ఇంకో సైడ్లో యూపీఐ ఉంది. ఇంకో సైడ్లో మొబైల్ నెంబర్. ఎట్లా చూసారా? అంటే కంటైనర్స్లో డిప్లాయ్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ, అంటే అన్ని బిజినెస్ ఫంక్షనాలిటీను ఇందాక మనం ఒకే సర్వర్లో అట్లా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు కంటైనర్స్ని తయారు చేసాం. కంటైనర్స్ని తయారు చేసి బిజినెస్ ఫంక్షనాలిటీస్ అని ఇక్కడ డిప్లాయ్ చేసేసాం. ఇప్పుడు మనకి తెలుసు, ఇందాక సినారియో మనకు తెలుసు కదా. ఎవరైనా సరే ఒక వ్యక్తి పేమెంట్ చేయడానికి వచ్చినప్పుడు అతను క్రెడిట్ కార్డే అంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. సో క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది రిక్వెస్ట్. మరి ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ డైరెక్ట్గా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంటే ఓకే, సక్సెస్. పని చేయకపోతే ఫెయిల్. అప్పుడు మరి ఫెయిల్ అయినప్పుడు ఏం జరిగింది మనకు తెలిసిపోద్ది వెంటనే. ఫెయిల్ అయినప్పుడు మనకు తెలిసిపోయినప్పుడు పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తాం? ఈ కంటైనర్లోకి ప్రవేశించి ఆ కోడ్ మాడిఫై చేసేసి నెక్స్ట్ కోడ్ ఈ కంటైనర్లో డిప్లాయ్ చేస్తాం. అంతే కదా? అప్పుడు ఏమైంది? మిగతా ఈ కంటైనర్స్లో ఉన్న ఈ కోడ్ రన్ అవుతానే ఉంటుంది కదా. ఎస్, కంటైనర్స్ ఆల్వేస్ రన్నింగ్ బాస్, 24/7 రన్నింగ్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఫ్లెక్సిబిలిటీ.
ఈ ప్రజెంట్ ఇది ఏదైతే బిజినెస్ ఫంక్షనాలిటీ ఇది ఆగిపోయిందో దాంట్లో మళ్ళీ సపరేట్గా మొత్తం నేను డైరెక్ట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి మళ్ళీ కోడ్ రాసుకొని కోడ్ని మాడిఫై చేసి మళ్ళీ అగైన్ ఐ కెన్ డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ కంటైనర్. మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇదే సేమ్ స్టోరీ. మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేస్తాను, మళ్ళీ టెస్టింగ్ చేస్తాను, మళ్ళీ డిప్లాయ్ చేస్తాను. ఆ డిప్లాయ్ చేసేది ఎక్కడ, సేమ్ కంటైనర్ ఇక్కడ చేసేస్తాను సంథింగ్. అప్పుడు ఏమైంది, మిగతా రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అనేది ఎఫెక్ట్ కావట్లేదు. ఎఫెక్ట్ కాకపోవడం లేదు, క్లయింట్ బిజినెస్ ఎక్సలెంట్గా నడుస్తూ ఉంది, ఎవరికి అర్థం కాదు ఇది. సో వెంటనే అంటే దీన్ని మొత్తాన్ని మనం టోటల్గా చెప్పాలంటే కంటైనర్స్తోనే సాధ్యం నేను అంటున్నా. సో దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. సో ఏ అప్లికేషన్, మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. మైక్రో సర్వీసెస్ అంటారు. మనకు రియల్ టైంలో అయితే క్రెడిట్ కార్డ్ మైక్రో సర్వీస్, డెబిట్ కార్డ్ మైక్రో సర్వీస్, యూపీఐ మైక్రో సర్వీస్ అట్లా మాట్లాడతారు. సో వీ హ్యావ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అంటారు కొంతమంది అయితే. మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ కూడా మైక్రో సర్వీసెస్ అంటారు. సో వీ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, మొబైల్ నెంబర్, అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇట్లా క్యూఆర్ కోడ్, ఇవన్నీ మైక్రో సర్వీసెస్. ఎవ్రీథింగ్ విల్ బి డిప్లాయిడ్ అప్లోడెడ్ ఇంటూ కంటైనర్స్. సో ఈ కంటైనర్స్ అనేది 24/7 నడుస్తూ ఉండాలి. ఈ కంటైనర్స్ని 24/7 మేనేజ్ చేస్తూ ఉండాలి. ఈ కంటైనర్స్ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉండాలి 24/7. ఆ చేసే టూల్ పేరే క్యూబర్నెటిస్. అంతే సింపుల్. సో చూసారా, ఇలాగ అంటే ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం ఇలాగ నడుస్తుంది. ప్రపంచంలో ఉన్న కోడ్ ఒకటి కాదు, రెండు కాదు. ఓకే, కొంతమంది సైన్ ఇన్ ఉంటుంది, అంటే లాగిన్ ఫంక్షనాలిటీ కోడ్ ఉంటుందా, అది ఒక కంటైనర్లో ఉంటుంది. లాగౌట్ ఫంక్షనాలిటీ కోడ్ ఉంటుందా, అది ఒక కంటైనర్లో ఉంటుంది. అర్థమైందా? కొంతమంది రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ కోడ్ ఉంటుందా, అది ఒక కంటైనర్లో. కొంతమంది రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ, ఇలాగా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అన్ని డిఫరెంట్ కంటైనర్స్లో వేయటం వల్ల మనకి ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ. ఆ ఫంక్షనాలిటీ పనిచేయనప్పుడు ఆ ఫంక్షనాలిటీని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తాం. తప్పకుండా కంటైనర్స్లో కాదు డెవలప్ చేసేది, టెస్ట్ చేసేది, నో, బయట కంటైనర్స్లో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. దయచేసి అలా అర్థం చేసుకోండి. ఇలాగే మళ్ళీ ఇట్లా వస్తుంది సిరీస్, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది, కోడ్ డెవలప్ చేస్తాం, కోడ్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ డిప్లాయ్ చేస్తాం. మళ్ళీ డిప్లాయ్ ఎక్కడ చేస్తాం, మళ్ళీ కంటైనర్స్లోనే. అంతేగాని కంటైనర్స్లో ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ లేకపోతే డెవలపర్ కంటైనర్స్లో లాగిన్ అయ్యి బిజినెస్ ఫంక్షనాలిటీ చేంజ్ చేసి రన్ చేయ నో 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 నాట్ లైక్ దాట్. డెవలపర్ అనే వ్యక్తి తన మిషన్లో ఉంటాడు, తన ల్యాప్టాప్ నుంచి కోడ్ రాస్తాడు, డిజైన్ చేస్తాడు, మొత్తం అన్ని చేసేసి అది టెస్టింగ్ టీమ్కి ఇస్తే టెస్టింగ్ టీమ్ చేసిన తర్వాత అప్పుడు డిప్లాయ్ అవుతుంది. బట్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్ ఇవన్నీ కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి. అట్లా. సో దానికోసం నేను ఇక్కడ మధ్యలో ఇంక్లూడ్ చేయాలా సిఎస్సిడి అని. అది నెక్స్ట్ స్టోరీ, అది వేరే సంగతి. అది వేరే సంగతి, సిఎస్సిడి అది అక్కడి నుంచి. ఓకే, అది ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అసలు దాన్ని వదిలేసా. అంటే ఇలా మీరు ఆలోచన చేస్తే అసలు మనకు కంటైనర్స్ అనేది ఎందుకు ఉపయోగం అనేది అర్థమైంది. ఇదే కాదు, దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఏంటి అసలు మనం లైవ్లో ఎలాగ దీన్ని హ్యాండ్స్ ఆన్ చేయాలి, ఇవన్నీ మొత్తం మనం చూద్దాం. డెడ్ ఈజీగా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం చూద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ప్రతిరోజు రెగ్యులర్గా రండి, లైవ్ సెషన్స్ వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోట్స్ రాసుకోవాలా. ఐటీలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే చాలా మంది ఒళ్ళు బద్ధకం, నోట్స్ రాయలేరు, పెన్ను పేపర్ తీసుకొని రాయలేరు. సోఫా సెట్లో కూర్చొని టీ తాగుతా, టిఫిన్ చేస్తా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది లైవ్ సెషన్స్లో. వాళ్ళకి లైవ్ సెషన్ జీవితమే లైవ్ అయింది. కాబట్టి మనం ప్రజెంట్ ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉండాలి మన దగ్గర. నోట్బుక్ తీసుకోవాలి, ఒక పెన్ను తీసుకోవాలి, నోట్బుక్ మీద డేట్ వేయాలి. ఈరోజు డేట్ వేసుకొని సార్ ఏం చెప్పాడు, దాన్ని మళ్ళీ రికార్డింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని చక్కగా చూడగలగాలి. ఇట్లా చేయనప్పుడు ఒక 1 month తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. కన్ఫ్యూజ్గా ఉంది సార్, కన్ఫ్యూజ్ ఎందుకు ఉంటుంది, అసలు కన్ఫ్యూజ్ అవుతుందంటే అర్థం ఏంది, నువ్వు ఇక్కడ లేవని అర్థం, నువ్వు వేరే లోకంలో ఉన్నావని అర్థం. కన్ఫ్యూజ్ అంటే అదే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది సార్, కన్ఫ్యూజ్గా ఉన్నాను సార్. కన్ఫ్యూజ్గా ఉన్నావంటే నువ్వు వేరే మైకంలో ఉన్నావు, వేరే యాంగిల్లో ఉన్నావు అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వవు అసలు. చక్కగా ఉపయోగించుకుని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలే లేవు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఓకే,
So let us stop here for today and we discuss tomorrow, friends. Tomorrow, please continue the sessions tomorrow onwards. Okay, good. Thank you. Thank you so much and see you tomorrow. Bye, friends.